అనగనగా రత్నపురం అనే ఊళ్ళో శ్రీకరుడు అనే వ్యాపారి ఉండేవాడు. అతను చాలా సంవత్సరాల పాటు వజ్రాల వర్తకం చేస్తూ తూర్పు దీవుల్లో ఉండిపోయి అక్కడే పెళ్లి కూడా చేసుకుని అంతులేని లాభాలతో తన జన్మస్థానానికి తిరిగి వస్తాడు. అలా ఒకరోజు తన బాల్యమిత్రుడైన రత్తయ్యను చూడ్డానికి వెళతాడు. మిత్రమా, నీకోసం ఏం తెచ్చానో చూడు. నీ స్నేహం కోసం పరితపించిన రోజులేదు. మన చిన్ననాటి జ్ఞాపకాలు ఎప్పుడూ పదిలంగా నా మనసులోనే ఉంటాయి మిత్రమా. నీకే కాదు, నాక్కూడా అలాగే ఉంది మిత్రమా. మనం చిన్నప్పుడు దొంగిలించిన మామిడికాయలు, అబ్బా చాలన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు మిత్రమా? నీ వ్యాపారం ఎలా సాగుతోంది? అంతా కుశలమేనా? అంతా చాలా చక్కగా ఉంది మిత్రమా. ఇదంతా నా చిన్న కొడుకు పుట్టిన వేళ విశేషం. వాడు పుట్టాకే నాకు ఇంతటి అదృష్టం కలిసొచ్చింది. మొత్తానికి నువ్వు అనుకున్నట్టు వర్తకంలో అగ్రస్థానంలో ఉన్నావన్నమాట. అలా మిత్రులిద్దరూ చాలాసేపు ఒకరి అనుభవాలు ఒకరికి చెప్పుకుంటారు. ఇక రత్తయ్య ఇంటికి సుదర్శన నిలయం అని పేరుండటం చూసి శ్రీకరుడు మిత్రుణ్ణి ఇలా అడుగుతాడు. మిత్రమా, ఈ సుదర్శనుడెవరు? నీ ఇంటిమీద ఈ పేరుంది? వాడు నా చిన్న కొడుకు. వాడు పుట్టిన తర్వాతనే నాకు ఈ దశ వచ్చింది. మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది. అంతటి అదృష్టవంతుడు నా చిన్న కొడుకు. అందుకే వాడి పేరే నా ఇంటిక్కూడా పెట్టాను అని అంటాడు రత్తయ్య. ఇంతలో రత్తయ్య పెద్ద కొడుకు సుమంతుడు అటుగా వస్తాడు. అయితే పెద్ద కొడుకును చూడగానే అతన్ని ఈసడించుకుంటూ రత్తయ్య ఇలా అంటాడు. ఏమిట్రా ఇది? పొద్దున ఇలా ఎందుకొచ్చావు? ఆ దరిద్రమొహం వేసుకుని. అయినా నీ తమ్ముడి ముఖం చూడకుండా నిన్ను నాకు కనిపించొద్దని చెప్పానా? ఈ రోజు నువ్వు నాకెందుకు ఎదురుపడ్డావు? ఏ అపశకనం జరుగుతుందో ఏమిటో. ముందు లోపలికెళ్ళు అని రత్తయ్య తన పెద్ద కొడుకు సుమంతుణ్ణి కసురుకుని లోపలికి పంపించేస్తాడు. అయితే రత్తయ్య తన పెద్ద కొడుకుని అంతలా అవమానించడం నచ్చని శ్రీకరుడు వెంటనే రత్తయ్యతో ఇలా అంటాడు. ఏమిటి, నీకు ఇద్దరు కొడుకులున్నారా? హా, నాకు ఇద్దరు. పెద్దవాడు సుమంతుడు 10 ఏళ్లవాడు. చిన్నవాడు సుదర్శనుడికి 6 ఏళ్లు. మరి నేను వచ్చినప్పటినుంచి నీ చిన్న కొడుకు గురించి చెప్పావుగాని నీ పెద్ద కొడుకు గురించి నాకు ఒక్క మాటైనా చెప్పలేదేమిటి? అయినా వాడిమీద ఎందుకు నువ్వు అంత కోపం చూపిస్తున్నావు? వాడి గురించి నీకు తెలీదు. నా పెద్ద కొడుకు సుమంతుడిది ఒట్టి నష్టజాతకం. వాడి గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. వాడు పుట్టినప్పుడు నేను వ్యాపారంలో పూర్తిగా నష్టపోయాను. కాని నా చిన్న కొడుకు పుట్టిన తర్వాత నాకు వ్యాపారంలో బాగా కలిసొచ్చి కోట్ల రూపాయలు సంపాదించాను అని అంటాడు రత్తయ్య. అయితే ఆ మాటలు విని శ్రీకరుడు ఆశ్చర్యపోతాడు. దాంతో రత్తయ్యతో ఇలా అంటాడు. అదేమిటి మిత్రమా, అలా మాట్లాడుతున్నావు? వాళ్ళిద్దరూ నీ కొడుకులే కదా. ఇక ఇద్దరినీ వేరువేరుగా చూడటం సబబు కాదేమో. అయినా నీలాగా స్వశక్తి మీద పైకొచ్చిన వారికి స్వయం కృషి మీద నమ్మకం ఉండాలి కాని ఇలా నీ అదృష్టానికి ఇతరాతరా కారణాలు చూడటం ఏం బాగాలేదు అని అంటాడు శ్రీకరుడు. అయితే ఈ మాటలేమీ పట్టించుకోని రత్తయ్య వెంటనే మాట మారుస్తూ మిత్రుడితో ఇలా అంటాడు. అది కాదు, ఆ సంగతి పక్కన పెట్టు. ఇంతకీ నీకెంతమంది పిల్లలు? అది చెప్పలేదు నువ్వు. నాదే ఉందిలే. నేను నీ అంత అదృష్టవంతుణ్ణి కాదు. నీకు 2 సంతానం. కాని ఆ భగవంతుడు నాకా భాగ్యం ఇవ్వలేదు. అదేమిటి శ్రీకరా, నీకు పిల్లల భాగ్యం లేదా? నీ భార్య సీత ఎలా ఉంది? తన బాధే చూడలేకపోతున్నాను మిత్రమా. తనకి పిల్లలంటే ప్రాణం. కాని ఏం చేస్తాం, ఆ భాగ్యానికి మేం నోచుకోలేదు అని బాధపడతాడు శ్రీకరుడు. అయితే ప్రాణమిత్రుడి బాధను చూసి చలించిపోయిన రత్తయ్య కొంతసేపు ఆలోచించి శ్రీకరుడితో ఇలా అంటాడు. సరే, నా స్నేహానికి గుర్తుగా నీకు ఉపకారం చేద్దామనుకుంటున్నాను. అవునా మిత్రమా? ఏమిటది? ప్రస్తుతం నువ్వు పిల్లలు లేరని బాధపడుతున్నావు కదా. నేను ఎలాగూ తీర్థయాత్రలకు వెళుతున్నాను. అందుకే నా చిన్న కొడుకు సుదర్శనుణ్ణి కొంతకాలం నీ వద్ద ఉంచుతాను. నేను తిరిగి వచ్చేవరకు నీ దగ్గరే ఉంచు. వాడు ఉన్నచోట చాలా బావుంటుంది. ఆ మాటలతో శ్రీకరుడు ఆశ్చర్యపోయి రత్తయ్య చెప్పిన మాటలు నమ్మలేక మళ్ళీ ఇలా అడుగుతాడు. ఏమిటి మిత్రమానం అంటుంది? నీ చిన్న కొడుకును నా దగ్గరుంచుతావా? నువ్వు చెబుతున్నది నిజమేనా? అవును మిత్రమా, నిజమే. ఎందుకంటే నేను తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వాడు చిన్నపిల్లాడు కదా. మాతోపాటు వాణ్ణి కూడా తీసుకువెళితే ఎక్కడ ఇబ్బంది పడతాడోనని. అందుకే కొంతకాలం వాణ్ణి నీ దగ్గర ఉంచినట్లయితే మీకు పిల్లలు లేరనే బాధ తీరుతుంది. వాడు మీ ఇంట్లో పాదం మోపిన వేళా విశేషం వల్ల మీకు మంచి జరగచ్చు. అందుకే వాణ్ణి నీతో తీసుకువెళ్ళమంటున్నాను అని రత్తయ్య అనడంతో శ్రీకరుడు చాలా సంతోషపడి ఉబ్బి తబ్బిబ్బై ఇలా అంటాడు. మిత్రమా, నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది. అసలు నాకు ఇంతకన్నా భాగ్యం ఏముంటుంది చెప్పు. అసలు ఈ విషయం నా సీతకు తెలిస్తే తన సంతోషానికి కూడా హద్దుండదు. కాని నాదో సందేహం. చెప్పు మిత్రమా, నీ అనుమానం దేని గురించి? సుదర్శనుడి తల్లిని కూడా ఒక మాటడుగు. ఆవిడకు సమ్మతం అంటేనే తీసుకెళ్లడానికి నాకెటువంటి అభ్యంతరం లేదు. సరే, అలాగే చేద్దాం. ఇప్పుడే పిలిపిస్తానుండు
అని రత్తయ్య వెంటనే తన భార్య సుశీలను పిలుస్తాడు. దాంతో అక్కడికి వచ్చిన సుశీలకు తాను ఏమనుకుంటున్నది చెబుతాడు రత్తయ్య. అంతా విన్న సుశీల ఇలా అంటుంది. అయ్యో, ఇందులో ఏముంది? ఎలాగో మేం తీర్థయాత్రలో ఉంటాం. ఇక వాడు మాతో పాటు వస్తే చిన్నపిల్లాడు కదా, అలసిపోతాడు. కాబట్టి వాణ్ణి మీ దగ్గరే కొంతకాలం ఉండనివ్వండి. దాంతో మేము సుఖంగా యాత్రలు చేయొచ్చు. మీకు కూడా కొంతకాలం వాడితో ఉంటే పిల్లలు లేని లోటు కూడా తీరుతుంది. నాకు సీత మీద పూర్తి నమ్మకం ఉంది. తను నా కొడుకును చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎలాగూ మేము ఉత్తర భారత యాత్రలు పూర్తి చేసుకుని మధ్యలో వచ్చి వాణ్ణి చూసి మళ్ళీ దక్షిణ భారత యాత్రలకు వెళ్తాం. కాబట్టి సంతోషంగా తీసుకువెళ్ళండి అని చెప్పి శ్రీకరుడికి సుదర్శనుణ్ణి ఇచ్చి పంపించి రత్తయ్య తన భార్య పెద్ద కొడుకు సుమంతుడితో సహా తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్ళిపోతారు. ఇక శ్రీకరుడు సుదర్శనుడితో పాటు ఇంటికి వచ్చి భార్య సీతతో ఇలా అంటాడు. సీతా, సీతా, నేనెవరిని తీసుకొచ్చానో చూడు అని సుదర్శనుణ్ణి భార్య ముందు నిలబడతాడు శ్రీకరుడు. దాంతో ఆ బిడ్డను చూసి తెగ సంబరపడిపోయిన సీత ఇలా అంటుంది. ఎవరండి ఈ బాబు, ఎంత బావున్నాడో! నా బాల్యమిత్రుడు రత్తయ్య గురించి నీకు తెలుసు కదా. వాళ్ల భార్యాభర్తలిద్దరూ తీర్థయాత్రలకు వెళుతూ వాళ్లు తిరిగొచ్చే వరకు వీడిని మన ఇంట్లోనే ఉంచమని చెప్పారు. అందుకే తీసుకొచ్చాను. అవునా, చాలా మంచి పని చేశారు. ఈ విధంగానైనా కొంతకాలం మనకు పిల్లలేని లోటు తీరుతుంది అని సుదర్శనుణ్ణి అక్కున చేర్చుకుని చాలా ప్రేమగా చూసుకుంటుంది సీత. అయితే కొంతకాలం అలా గడిచాక ఓ రోజు రత్తయ్య ఉత్తర భారత యాత్రలు పూర్తి చేసుకుని భార్య బిడ్డలను ఇంటి దగ్గర వదిలి శ్రీకరుణ్ణి చూడ్డానికి వస్తాడు. అయితే వాకిట్లో విచారంగా కూర్చున్న శ్రీకరుణ్ణి చూసి రత్తయ్య ఇలా అడుగుతాడు. ఏం జరిగింది మిత్రమా? ఎందుకింత విచారంగా ఉన్నావు? జరగకూడదు ఏం జరగలేదు కదా? అదేం లేదు మిత్రమా. నేను వజ్రాల వర్తకం మొదలుపెట్టిన మొదలు నష్టం ఎప్పుడు ఎరగను. అలాంటిది ఇప్పుడు నా వజ్రాల వ్యాపారంలో ఏదో ఒక నష్టం వస్తూనే ఉంది. ఎందుకో చెప్పలేను కాని నీ కొడుకు సుదర్శనుడు నా ఇంట అడుగుపెట్టినప్పటినుండి ఇలానే జరుగుతోంది అని అంటాడు శ్రీకరుడు. ఆ మాట విన్న రత్తయ్య శ్రీకరుడికి వచ్చిన నష్టానికి తన కొడుకుని బాధ్యుణ్ణి చేసినందుకు ముందు కొంచెం బాధపడినా తర్వాత తన మిత్రుడిపై సానుభూతి చూపిస్తూ ఇలా అంటాడు. అయ్యో, అలా అనుకు మిత్రమా. అదేదో అనుకోకుండా వచ్చిన నష్టం అనుకుంటా. అన్నిటికీ అలా కంగారు పడుకు. కొంచెం ఓపిక పట్టు. దానికి నా కొడుక్కి ఎటువంటి సంబంధం లేదు. పైగా వాడి జాతకం అదృష్ట జాతకం. వాడివల్ల నీకు ఎటువంటి నష్టం రాదు. సరే, నీకు ఇంకోసారి నష్టం వస్తే చెప్పు. నేను మళ్ళీ కొద్ది రోజుల్లోనే వచ్చి నా కొడుకుని తీసుకుని వెళ్తాను. సరే మిత్రమా, నువ్వు చెప్పినట్టు నేను ఓపిక పడతాను. నువ్వు నిశ్చింతగా వెళ్ళి నీ యాత్రలు పూర్తి చేసుకురా. అంతవరకు నీ కొడుకును నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అనడంతో రత్తయ్య అక్కడ్నుండి మళ్లీ కుటుంబంతో సహా తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు. అలా కొంతకాలం గడిచేసరికి రత్తయ్య తిరిగి ఇంటికి వచ్చాడని తెలుసుకున్న శ్రీకరుడు రత్తయ్యను కలవటానికి వెళతాడు. మిత్రమా, వచ్చావా? నువ్వు ఎప్పుడొస్తావా అని నేను ఆ రోజు నుండి ఎదురుచూస్తూనే ఉన్నాను. మంచిది, ఇప్పటికైనా తిరిగొచ్చావు అని చాలా కంగారు పడుతూ అక్కడికి వస్తాడు శ్రీకరుడు. అయితే అతనిలోని ఆందోళన గమనించిన రత్తయ్య ఇలా అంటాడు. ఏమిటి మిత్రమా, ఏమిటి అంత ఆందోళనగా ఉన్నావు? మళ్ళీ నష్టం ఏం జరగలేదు కదా అని అడుగుతాడు అనుమానంగా. దాంతో శ్రీకరుడు ఇలా అంటాడు. జరిగింది మిత్రమా. ఈసారి ధన నష్టాన్ని మించిన ఆపదే వచ్చిపడింది. అందుకే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఏమిటి ధన నష్టానికి మించిన ఆపద? ఏమిటది? చెప్పాను కదా, క్రితంసారి నేను వ్యాపారం మొత్తం నష్టపోతే ఈసారి నా భార్య విచిత్రమైన జబ్బుతో మంచాన పడింది. వైద్యులు ఆమె జబ్బేమిటో కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. అయ్యో, ఎంత పని జరిగింది! మరిప్పుడెలా? నువ్వేం బాధపడను అంటే ఒక మాట చెప్తాను మిత్రమా. చెప్పు శ్రీకరా, నన్నేం చేయమంటావు? చూడు రత్తయ్య, నీ చిన్న కొడుకు వల్ల నీకెప్పుడైనా ఇలా జరిగిందా? లేదే. వాడిది అదృష్ట జాతకం. వాడివల్ల నాకు ఎప్పుడూ లాభాలే కాని నష్టం వచ్చింది లేదు. అయినా ఎందుకిలా అడుగుతున్నావు? లేదు లేదు, ఈ మాట ఎందుకడుగుతున్నాను అంటే వాడు నా ఇంటికి వచ్చినప్పటినుంచి నాకు ఒక్క మంచి కూడా జరిగినట్టు అనిపించటం లేదు. అన్నీ అరిష్టాలే కనిపిస్తున్నాయి అంటాడు శ్రీకరుడు. అతని మాటలు విని ఈసారి రత్తయ్యకు అరికాలమంట నెత్తికెక్కుతుంది. ప్రతిసారీ అతనికొచ్చే నష్టాలకు తన కొడుకు సుదర్శనుణ్ణి బాధ్యుణ్ణి చేయటం అస్సలు నచ్చని రత్తయ్య పట్టరాని కోపంతో ఇలా అంటాడు. నా కొడుకు వల్ల నాకు ఎప్పుడూ ఎటువంటి అరిష్టమూ కలగలేదు. ఇక వాడు వచ్చిన తర్వాత నీకేవైనా కష్టాలు కలిగితే వాటికి సరైన కారణాలు తెలుసుకోకుండా అన్నిటికీ నా కొడుకే కారణం అనుకోవడం సరికాదు. అయినా ఒక మాట అడుగుతాను. మనం చేసే పనివల్ల మనం లాభపడతాం. ఒకరివల్ల ఏమీ జరగదు. ఇంకా ఆరోగ్యం అంటావా? నీ భార్యను నువ్వు వదిలేసి దేశాలు తిరుగుతున్నావు. ఆవిడకు ఏ చింత పట్టుకుందో కనుక్కోముందు. అంతేకాని నా చిన్న కొడుకు వల్ల నీకు నష్టం జరిగింది అంటే మాత్రం నేను ఊరుకోను. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకును నీ ఇంట పెరగనీయను.
వెంటనే వాణ్ణి తీసుకొచ్చి నాకిచ్చేయి అని అంటాడు రత్తయ్య ఆవేశంగా. ఆ మాటలకు శ్రీకరుడు మారు మాట్లాడకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. కాని ఇక్కడ రత్తయ్యకి కాలు నిలవదు. తన చిన్న కొడుకుని వెంటనే తిరిగి ఇంటికి తీసుకువద్దామని బయల్దేరి తన మనసులో ఇలా అనుకుంటాడు. నా చిన్న కొడుకు వల్ల నా స్నేహితుడికి అదృష్టం కలిసి వస్తుందని నేననుకుంటే అసలు ఇలా జరిగిందేమిటి? ఇప్పుడు నా కొడుకు వల్ల నష్టం జరిగిందని నా కొడుకుని ఆ శ్రీకరుడు ఎన్ని బాధలు పెడుతున్నాడో ఏమో. నేను తొందరగా వెళ్ళాలి అని వేగంగా శ్రీకరుడి ఇంటికి చేరుకుంటాడు రత్తయ్య. రత్తయ్యని చూడగానే శ్రీకరుడు, అదేమిటి మిత్రమా, ఇప్పుడే కదా మనం కలుసుకున్నాం. ఏమిటి విశేషం? దేనికోసం వచ్చేవేంటి? అని అంటాడు. అయితే రత్తయ్య వెళ్లేసరికి శ్రీకరుడి ఇంట విషాద సూచనలు ఏవీ కనపడవు. ఇల్లు పెళ్లిల్లులా చాలా సందడిగా ఉంటుంది. శ్రీకరుడి భార్య ఒంటినిండా నగలు ధరించి ఖరీదైన పట్టుచీరతో లక్ష్మీదేవిలా అటూ ఇటూ తిరుగుతూ నవ్వుతూ వచ్చి రత్తయ్యను పలకరిస్తుంది. అన్నయ్యగారు, బావున్నారా? మీరు చేసిన సహాయం నేనెప్పుడూ మరవలేను. మీకు మంచినీళ్ళు తెస్తానుండండి అని చెప్పి లోపలికి వెళుతుంది. ఇదంతా చూసిన రత్తయ్యకు అంతులేని ఆశ్చర్యం కలుగుతుంది. దాంతో తన మనసులో ఇలా అనుకుంటాడు. ఏమిటిది? శ్రీకరుడు నాకు చెప్పిన దానికి ఇక్కడ వాస్తవ పరిస్థితులకు అస్సలు సంబంధం లేదు. నా చిన్న కొడుకు కూడా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఇల్లంతా తనదే అన్నట్టుగా కలయి తిరుగుతున్నాడు. చాలా సంతోషంగా కూడా కనపడుతున్నాడు అని అనుకుని తెల్లమొహం వేసుకుని శ్రీకరుడి వైపు చూస్తూ ఉండిపోతాడు రత్తయ్య. దాంతో శ్రీకరుడు రత్తయ్య పరిస్థితిని గమనించి ఇలా అంటాడు. ఇంకా అర్థం కాలేదా రత్తయ్య? నాకే నష్టమూ రాలేదు. ఒకవేళ వచ్చినా అది నీ కొడుకు వల్ల వచ్చిందనుకునేంత మూర్ఖుణ్ణి కాను నేను. నువ్వు నీ చిన్న కొడుకును నీ అదృష్టదేవుడిగా అందరితో చెప్తుంటే నీ పెద్ద కొడుకు మనసు ఎంత బాధపడి ఉంటుందో అసలు గమనించావా? అందుకే నీ చిన్న కొడుకు అదృష్టం పట్ల నీకున్న నమ్మకం వల్ల నువ్వు నీ పెద్ద కొడుకును ఎంత నిర్లక్ష్యం చేశావో నీకు తెలియజేయడానికి నీతో నాకు నష్టం వచ్చిందని అబద్ధం చెప్పాను. మరేమీ అనుకోకు. ఒకవేళ రేపు నీకు ఏ కారణం చేతనైనా కలిసి రాకపోతే నీ చిన్న కొడుకు తనదే తప్పు కాబోలనని ఎంతగా బాధపడతాడో ఆలోచించావా? ఇక ఎప్పుడైతే నాకు వచ్చిన నష్టానికి నీ చిన్న కొడుకు కారణం కాదు అన్నావో అప్పుడే నా ప్రయత్నం ఫలించింది. ఇదే న్యాయాన్ని నీ పెద్ద కొడుకు పట్ల కూడా పాటించు అని మిత్రుడికి అసలు నిజం చెబుతాడు శ్రీకరుడు. దాంతో రత్తయ్య ఇంతకాలం తాను తన పెద్ద కొడుకు సుమంతుడి పట్ల అవలంబించిన పద్ధతికి తనకు తానే సిగ్గుపడి తలవంచుకుని బుద్ధి తెచ్చుకుని శ్రీకరుడితో ఇలా అంటాడు. శ్రీకర, ఇప్పుడు నాకంతా అర్థమైంది. నా కొడుకు సుదర్శనుని చూసుకుని నేను సుమంతుడి పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించాను. ఇక నేనెప్పుడూ ఇలా చేయను. నా లాభనష్టాలకు వారి జాతకానికి ఎటువంటి సంబంధం లేదు. వారిద్దరినీ ఇక నుండి నేను నా 2 కళ్ళుగా చూసుకుంటాను. నా కళ్ళు తెరిపించినందుకు నీకు రుణపడి ఉంటాను. ఇక వస్తాను అని అక్కడ్నుండి తన కొడుకును తీసుకుని వెళ్ళిపోతాడు రత్తయ్య. ఇక ఆ రోజు నుండి తన ఇద్దరి కొడుకుల మధ్య భేదభావం లేకుండా ఇద్దరినీ సమానంగా పెంచుతాడు రత్తయ్య. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం సూపర్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.